యావత్ యూరోప్ ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు అని చెప్పి మనం మాట్లాడుకోవాలి. అంటే వ్లాదిమిర్ పుతిన్, డొనాల్డ్ ట్రంప్ వీళ్ళు సౌదీ అరేబియాలో కలవబోతున్నారు. ఒక ఎలక్ట్రిఫైయింగ్ హై లెవెల్ మీటింగ్. ఇది జరిగితే యావత్ యూరోప్ మీకు ఒక ఎమర్జెన్సీలో ఉంటుంది అని చెప్పి జర్మనీ యొక్క ఛాన్సలర్ మీకు ఓలఫ్ షూల్జ్ ఈయన చెప్తున్నారు. వాళ్ళిద్దరూ ఎక్కడో కలిస్తే మన యూరోప్లో ఏంటండి ఎమర్జెన్సీ, ఎవరికైనా డౌట్ వస్తుంది. సో తక్కిన దేశాలకు సంబంధించిన నాయకులు ఈ జర్మన్ నాయకుడిని సంప్రదిస్తున్నారు. ఎందుకు ఇలా అంటున్నారు, ఎందుకు ఇలా అనడము కాదు, మన అందరినీ కూడా బలవంతంగా ఈ యుక్రెయిన్ రష్యా యుద్ధములోకి లాగి మన వద్ద ఉండే డబ్బునంతా, మన ఆయుధాలనంతా కూడా పణంగా పెట్టి యుక్రెయిన్కి పంపించి ఇవాళ సడన్గా ఈ అమెరికా యూ టర్న్ అంటే మనం ఏం చెయ్యాలి అంటే అమెరికాను నమ్మకూడదని మనం కొన్ని వందల వీడియోస్లో మాట్లాడాం. ఇవాళ యావత్ యూరోప్కి అర్థమైంది. జో బైడెన్ ఏమో పదండి మనం యుద్ధము చేద్దాము, రష్యాను ఓడిద్దాము, యుక్రెయిన్ మనదే అంటూ హడావిడి చేశాడు. సో ఎక్కడికక్కడ మీకు ఆయుధాలు తయారు చేశారు. పోలాండ్లో మీకు ఆర్టిలరీ వెపన్స్ యొక్క ప్రొడక్షన్ యూనిట్ పెట్టారు. జర్మనీ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండే లెపార్డ్ లాంటి అత్యుత్తమమైన ట్యాంకులను యుక్రెయిన్ దాకా పంపించారు. ఇవాళ కొత్త అధ్యక్షుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు, నథింగ్ డూయింగ్. ఈ నాటో లేదు, యూరోప్ లేదు, ఈ దేశాలంతా మా డబ్బుని ఉత్తినే వాడుకుంటున్నారు, నేను యుద్ధము చెయ్యను. సరే చెయ్యకపోతే ఓకేనండి, మీరు వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే చైనా వాడు ఒకవేళ సౌదీ అరేబియా భయపడింది అనుకోండి, ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒక దేశంలో ఉండడము అనేది అంత సురక్షితం కాదు. ఎందుకంటే మీకు మిడిల్ ఈస్ట్కి డొనాల్డ్ ట్రంప్ వస్తే హమాస్ అనండి, హూదీస్ అనండి, హిజబుల్లా వాళ్ళు ఏమైనా చెయ్యొచ్చు. వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి డొనాల్డ్ ట్రంప్ పైన వీళ్ళు మీకు అటాక్స్ అనేవి చెయ్యొచ్చు. సో ఇంతలో పుతిన్ గారు ఏం చేశారు, డైరెక్ట్గా హమాస్ నాయకులతో మాట్లాడి మా మీటింగ్ అయ్యేంత వరకు కూడా అక్కడ ఏమీ జరగకూడదు. సో ఏదైనా డొనాల్డ్ ట్రంప్ గారికి జరిగితే మీరే బాధ్యత. చూడండి, రష్యా వాళ్ళు అమెరికా అధ్యక్షుడిని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే మారిపోతుంది. 2022లో సిచ్యువేషన్ ఏంటి, 2025లో సిచ్యువేషన్ ఏంటి, 22వ తారీఖు త్వరలోనే రాబోతుంది. కానీ ఎలా టర్న్ అయింది చూడండి. ఒక ఇంటర్నేషనల్ విలేకరి డొనాల్డ్ ట్రంప్ గారిని అడుగుతున్నారు, ఏమంటే మీరు ఇప్పుడు వ్లాదిమిర్ పుతిన్ని కలవబోతున్నాను అంటున్నారు కదా, మరి యుక్రెయిన్ ఇలా గాలికి వదిలేసారేంటి, యూరోప్ నాయకులందరూ ఇవాళ ఎమర్జెన్సీని మాట్లాడుతున్నారు, ఏమిటి ఇది, మీరు ఏం చేస్తున్నారు అంటే ఆయన సింపుల్గా ఒక మాట అన్నాడు, మీకు బారక్ ఒబామా తరువాత వచ్చిన ఈ జో బైడెన్ వీళ్ళు ఎన్ని తప్పులు చేయాలో చేసుకుంటూ వెళ్ళారండి, దాని రిజల్ట్సే ఇవాళ మనం చూస్తున్నాం. ముందు రష్యా లాంటి ఒక గొప్ప దేశాన్ని G8 అనబడే గ్రూప్ నుంచి తీసివేయడము వీళ్ళు చేసిన అతిపెద్ద పొరపాటు. ఒకవేళ రష్యా వాళ్ళు G8లో ఉన్నారు అనుకోండి, ఇవాళ దాన్నే మనం ఏమంటున్నాం, G7 అంటున్నాం. అంటే రష్యా వాళ్ళను తీసేశారు. ఒకవేళ రష్యా ఉండి ఉంటే ఈ యుద్ధము జరిగేదా, వాళ్ళు యుక్రెయిన్ ఇన్వేడ్ చేసేవాళ్ళ, చెయ్యరు కదా. కనీసం ఈ కామన్ సెన్స్ కూడా వీళ్ళకి లేదు. అలాగే ఒకవేళ రష్యా వాళ్ళు దండయాత్ర మొదలుపెట్టినా యుక్రెయిన్ తిరగబడకూడదు కదా. యుక్రెయిన్ ఎలా తిరగబడుతుంది? ఇప్పుడు క్రీమియాను వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు, ఎనెక్స్ చేసుకున్నారు, ఎవరు ఏం మాట్లాడలేదే. కానీ ఇవాళ ఏమైంది, అమెరికా యూరోప్ దేశాలను చూసుకొని యుక్రెయిన్ యుద్ధాన్ని స్టార్ట్ చేశారు. వీళ్ళు రష్యాతో యుద్ధము చెయ్యడమే అతిపెద్ద పొరపాటు కదా. నేను అమెరికా అధ్యక్షుడు అయి ఉంటే ఖచ్చితంగా రష్యాను G8లో ఉంచేవాడిని, వాళ్ళతో మాట్లాడేవాడిని, ఇలాంటి యుద్ధమే లేకుండా చేసేవాడిని కదా. సో దీనినే లీడర్షిప్ అంటారు. ఆ లీడర్షిప్ లేకపోవడమే అమెరికా ఇంతంత పెద్ద సమస్యలను ఇవాళ చూస్తుంది. సో ఇప్పుడు చైనా వాడేమంటాడు, ఒకవేళ డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ వీళ్ళు సౌదీ అరేబియాలో కలవడము సెక్యూరిటీ ఇష్యూస్ అంటే మా చైనాలో మీ మీటింగ్ పెట్టుకోండి, మేము ఉంటాము, మీకు కావలసిన సెక్యూరిటీ మేము ఇస్తాము అంటే ఒకరికొకరు ఎలా అడ్వాంటేజ్ తీసుకున్నారు అంటే అమెరికా యొక్క అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని హోస్ట్ చేయడము చైనాకు ఇవాళ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ వ్యాపారాన్ని వ్యాపారంగా చూస్తున్నాడు, యుద్ధాన్ని యుద్ధములాగే చూస్తున్నారు. కాబట్టి మళ్ళీ చైనాతో కాంప్రమైజ్ అయిపోవచ్చు. ఇలాగే కదండి, ఇప్పుడు భారత్కి చైనా మధ్య యుద్ధం వచ్చింది, అమెరికా వాళ్ళు ఏం మాట్లాడారు, మేము ఉన్నామండి, మీకోసం నిలబడతాము, ధైర్యంగా వాళ్ళని ఎదిరించండి అని అంటారు.
సరే మనము కూడా చైనాతో యుద్ధము అన్నాం. సడన్గా ఇవాళ ఏమైంది? అబేబే చైనా మా మిత్రుడండి, భారత్ కూడా మా ఫ్రెండ్సే, మీరు కొట్టుకుంటే మాకేంటండి సంబంధము, మీ గొడవలు మీరు పడండి అంటే ఎలా ఉంటుంది? అమెరికా ఉంది కదా అని చెప్పి మనము చైనాతో యుద్ధానికి వెళతాం. కానీ మీకు అమెరికా వాడి యూటర్న్ ఎలా ఉంటుంది? సడన్గా అన్ని మార్చేస్తాడు. సో ఎప్పుడు కూడా మనకు నమ్మకంగా ఉన్నవాళ్ళు ఎవరు? రష్యా అనబడే దేశము మాత్రమే. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం అండి, వ్లాదిమిర్ పుతిన్ ఏదైతే మాట్లాడారో ఇవాళ అదే జరిగింది. కానీ యూరోప్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఎమర్జెన్సీ అంటున్నారు. మన దగ్గర డబ్బు లేదు, ఎనర్జీ లేదు, మనము వ్యాపారము చేసుకునే ఎవెన్యూస్ మూతపడిపోయాయి, అమెరికా వాడే మనల్నే శత్రువులా చూస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో మనము చెయ్యగలిగింది ఏమిటి? పదండి నాటో దేశాలంతా కూడా ఒక మీటింగ్ పెట్టుకుందాము, రష్యాను ఎదిరిద్దాము అంటే ఒక మాట చెప్పమంటారా? పుతిన్ గారు సింపుల్గా చెప్తారు, యుద్ధం ఆగిపోయింది కదా, సో అమెరికాతోనూ మీకు శత్రుత్వం వద్దు, మాతోనూ వద్దు. 2022కి ముందు ఎలాంటి ఒక సిచ్యువేషన్ ఉందో, స్టేటస్ కో ఎలా ఉందో అలాగే మళ్ళీ మనం కొనసాగిద్దాము. సో నేను మీకు కావలసిన ఎనర్జీ ఇస్తాను, ఆయిల్స్ ఇస్తాను, గ్యాస్ ఇస్తాను, వాడుకోండి, బతికి బట్ట కట్టండి, అసలు బతికి పోండి అని చెప్పి పుతిన్ అంటారు. అంటే వీళ్ళందరూ కలిసి రష్యా మీద శాంక్షన్స్ విధిస్తే, ఒకవేళ వ్లాదిమిర్ పుతిన్ వీళ్ళ మీద శాంక్షన్స్ విధిస్తే పరిస్థితి ఏంటి? కానీ అలా చెయ్యరండి. ఎందుకు అంటే వాళ్ళకి వీళ్ళకి తేడా ఉంటుంది. ఎలా లేదన్నా మన యూరోప్లోనే కదా ఉన్నాము. కాబట్టి ఇక మీదట ఫ్యూచర్లో ఇలాంటి గొడవలు పడకండి, నేను మీకు కావలసింది ఇవ్వగలను అని చెప్పి పుతిన్ గారు చెప్తారు. ఇక్కడ ద గ్రేటెస్ట్ డిప్లొమసీ ఏమిటి అంటే భారత్ది. అంటే మనం అమెరికాతోనూ వ్యాపారం చేయగలము, రష్యాతో కూడా ఇవాళ యాజ్ ఇట్ ఈస్ రష్యన్ ఆయిల్స్ కొనగలము, యాజ్ ఇట్ ఈస్గా మన వ్యాపారాన్ని మనం కంటిన్యూ చేయగలం. అదే ఒక బలహీన ప్రభుత్వము అనుకోండి, జో బైడెన్ ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి మీరు రష్యా ఆయిల్స్ కొనకండి, వాళ్ళ మీద మేము శాంక్షన్స్ విధించాము, సో మీరు కొంటే మీ మీద కూడా శాంక్షన్స్ అంటే బాబాయ్ వద్దండి, ఇలాంటి ఆంక్షలు మేము తట్టుకోలేము, మేము ఇమీడియట్గా రష్యా ఆయిల్స్ కొనడము ఆపేస్తాము అని అంటారు. కానీ జైశంకర్, అజిత్ దోవెల్ లాంటి మాస్టర్ మైండ్స్ ఈ దేశంలో ఉండడంతోనే ఏం జరిగినా సరే మా వైఖరి ఇది, రష్యాతో మాకు ఫ్రెండ్షిప్ ఉంది, వాళ్ళు చవక ధరకే మాకు ఆయిల్స్ ఇస్తున్నారు, వీటిని మేము కొంటాము, ఎవరు ఏం చెప్పినా మేము వినము, ఏ శాంక్షన్స్కి భయపడము, ఎటువంటి ఆంక్షలు మమ్మల్ని ఏం చెయ్యలేదు. సో ఇది మనము తీసుకున్న చాలా గొప్ప నిర్ణయం. ఈ నిర్ణయం వల్ల ఏమైంది? సడన్గా డొనాల్డ్ ట్రంప్ ఆయన ఏం మాట్లాడుతున్నాడు? రష్యా ఒక అద్భుతం అండి, వ్లాదిమిర్ పుతిన్ ఒక అద్భుతమైన నాయకుడు, అతనితో శత్రుత్వం ఏంటి, వాళ్ళ మీద శాంక్షన్స్ ఏంటి, పిచ్చి కానీ. సో వ్లాదిమిర్ పుతిన్ ఖచ్చితంగా మీకు G8లో ఉండాలి, రష్యానే మళ్ళీ చేర్చుకుంటాను, మళ్ళీ మేము గొప్ప దేశాలుగా ఎదుగుతాము, ఈ గొడవలు గందరగోళాలు మాకు వద్దు అని చెప్పి మీకు మోదీ గారు ఏం మాట్లాడారో, ఈ గొడవలు వద్దురా ఆపేయండి పదే పదే అంటున్నాం. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ అదే మాటలే మాట్లాడుతున్నప్పుడు అంటే పుతిన్ గారి వెర్షన్ ఈయనే చెప్తున్నాడు, మోదీ గారి వెర్షన్ కూడా డొనాల్డ్ ట్రంప్ నోటిలో మనం వినగలుగుతున్నాం. అంటే ఏంటి? వీళ్ళ ఆలోచనలంతా ఒకలాగే ఉన్నాయి, గొడవలు వద్దు, మనం ప్రగతిని సాధిద్దాము, బాగా వ్యాపారం చేద్దాము, మనం ఎదుగుదాము, ఇదే ఆలోచనలోనే వీళ్ళు ఉన్నారు. ఇదైతే క్లియర్. మీకు అమెరికా యొక్క వైస్ ప్రెసిడెంట్ క్లియర్గా చెప్తున్నాడు, ప్రాబ్లం రష్యానో చైనానో కాదండి, మీ మైండ్ సెట్, మీ యొక్క పాలసీస్, మీరు తప్పుడు పాలసీస్ పెట్టుకొని ఇవాళ కష్టపడుతున్నారు, ఇది మీకు వద్దు అని చెప్పి ఆయన కూడా క్లియర్గా చెప్పడంతో యూరోప్లో ఇవాళ ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అని చెప్పి మాట్లాడుతున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.